తెలుగుదేశం యువ సారథి నారా లోకేష్ కు ప్రమోషన్ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కానీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా కానీ కొత్త పదవిని లోకేష్ కు కట్టబెట్టబోతున్నారు. చంద్రబాబు తనయుడిగా కాకుండా టీడీపీ కార్యకర్తగా లోకేష్ పనితీరుకు యువగలం పాదయాత్రతో పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు ఈ పదవి ఇవ్వటమే న్యాయం అంటున్నారు టీడీపీ కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీలో అతిపెద్ద మార్పుకు రంగం సిద్ధమైంది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి తోడుగా పార్టీ క్రియాశీల కార్యకలాపాలను పూర్తిగా నిర్వహించే అధికారాన్ని కట్టబెడుతూ మరో పదవి సృష్టించబోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ లేదంటే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా పిలవాలా అన్న దానిపై చర్చలు తుది దశలో ఉన్నాయి. పదవికి ఏ పేరు పెడతారన్నది పక్కన పెడితే తొలిసారి ఆ పదవిని అందుకోబోతోంది మాత్రం ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్. టీడీపీని ముందుండి నడిపిస్తున్న నారా లోకేష్ కొత్త పదవిని చేపడితే పార్టీని మరింత బలోపేతం చేస్తారని అంతా ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన తనదైన కార్యాచరణతో ప్రత్యేక ఇమేజ్ ను సాధించుకున్నారు నారా లోకేష్. తనకు ఎదురైన ప్రతి సమస్యను ఓ ఛాలెంజ్ గా తీసుకోవటమే కాక వాటిని అధిగమిస్తూ పార్టీలో తన పట్టును ఇమేజ్ ను పెంచుకున్నారు. ప్రత్యేకించి యువతను ఆకర్షించటంపై ప్రధానంగా దృష్టి పెట్టిన లోకేష్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు కూడా. ఎన్నికలకు ముందు కష్ట నష్టాలకు వెరవకుండా ఆయన నిర్వహించిన యువగళం పాదయాత్ర గ్రామ గ్రామాన పార్టీ బలాన్ని పెంచింది. యువతను విపరీతంగా పార్టీ వైపు ఆకర్షించింది. లోకేష్ తో కలిసి యువత ముందడుగు వేసింది. అప్పటి అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా లోకేష్ వేసిన ముందడుగు పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చిందంటారు టీడీపీ నేతలు. యువగళం పాదయాత్ర ఎఫెక్ట్ ఆ తరువాత కూడా పై దృష్టి పెట్టారు. మంగళగిరిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న లోకేష్ కు అందించబోతున్నారు.